హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న 5 సూపర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ సెట్టింగ్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి డైలీ లైఫ్లో మనకి చాలా యూజ్ అవుతాయి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్గా చూసినట్టయితే మీకు ఈ వీడియో 100% యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 సూపర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోబోతుంది ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గుడ్, సూపర్, నైస్, ఆసమ్, ఫ్యాంటాస్టిక్ ఏదో ఒకటి కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా మాత్రం ప్లీజ్ ఈ వీడియోని లీవ్ చేయకండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు క్రోమ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్రోమ్లో మనకి తెలియని ఒక సూపర్ సెట్టింగ్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారో అది స్క్రీన్ పైన రాసే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా గూగుల్ ఓపెన్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి మహేష్ బాబు అని సెర్చ్ చేస్తున్నాను. రైట్, మహేష్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మహేష్ అని వచ్చేసింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు జస్ట్ సెర్చ్ చేయండి అండ్ సెర్చ్ చూపిస్తుంది. రైట్, సో దీనికోసం మీరు గూగుల్ కీప్యాడ్ ఓపెన్ చేసి మళ్ళీ టైప్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ సెర్చ్ చేస్తే సరిపోతుంది, స్క్రీన్ పైన రాసే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ కూడా వచ్చేసింది. రైట్, సో ఈ విధంగా మీరు కూడా ఎలా సెట్ చేసుకోవాలి. రైట్, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు గూగుల్లో లెఫ్ట్ సైడ్లో 3 బార్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఓపెన్ చేయండి అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీకు ఆండ్రాయిడ్ అని చెప్పేసి. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ డిజేబుల్ ఉంటుంది. రైట్, సో మీరు ఎనేబుల్ చేసుకొని కిందకి వెళ్ళండి ఫ్రెండ్స్. కిందకి వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ మనకి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేయాలి ఫ్రెండ్స్. సేవ్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్ ఎనేబుల్ అయిన తర్వాత కింద వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఆప్షన్ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్, సో ఒకవేళ మీకు ఇది నచ్చలేదు మరి డిజేబుల్ చేయాలనుకుంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిజేబుల్ చేయొచ్చు. అండ్ మీరు కావాలనుకుంటే ఇక్కడ కూడా క్లోజ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. రైట్, సో ట్యాప్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సో మీరు మళ్ళీ ట్యాప్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ సెట్టింగ్ వచ్చేసి వాట్సాప్ వాడే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వాట్సాప్ స్టేటస్ రాయడానికి కానీ, రైట్, మెసేజెస్ పంపించుకోవడానికి. రైట్, సో ఇప్పుడు డైలీ మనం ఈ ఫోన్ స్టైల్లోనే పంపిస్తుంటాం. రైట్, సో బోరింగ్ అనిపిస్తుంది. రైట్, చూడడానికి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హాయ్ని ఇంట్రెస్టింగ్గా పంపించాలంటే ఏ విధంగా పంపించాలి, జస్ట్ ప్లేస్ యాడ్ చేయండి అండ్ ఇక్కడ ప్లేస్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, సో హాయ్ని మనం ఇన్ని విధాలుగా పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. బ్లూ టెక్స్ట్ లాగా పంపించుకోవచ్చు. రైట్, బ్లూలోకి వెళ్తుంది. రైట్, సో బ్లూ నచ్చట్లేదు అనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ ప్లస్ ట్యాప్ చేయండి అండ్ మళ్ళీ మనకి ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రైట్, సో మీకు కావాల్సింది ఏదైనా సరే మీరు రివర్స్ టెక్స్ట్ కూడా ఉంది, అప్ సైడ్ డౌన్, స్టింకీ, స్ట్రైక్ టు ఆల్ క్యాప్స్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనకి చాలా ఆప్షన్స్ రావడం జరిగింది. సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని మీరు కాపీ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో కానీ, రైట్, మీ ఫ్రెండ్స్కి మెసేజ్ కానీ ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తుండగా అప్ సైడ్ డౌన్ టెక్స్ట్ ఉంది. రైట్, సో మీరు సెండ్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది మనకి రివర్స్లో వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఈ యాప్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను పంపిస్తున్నాను హౌ ఆర్ యూ అని చెప్పేసి అండ్ మీరు ప్లస్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రైట్, సో బోత్ సైడ్ ప్లస్ ఎంటర్ చేయాలి. ఓకే, లెటర్ స్టార్టింగ్లో ఎండింగ్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. రైట్, సో ఇప్పుడు వచ్చేసి నేను అప్ సైడ్ డౌన్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. రైట్, సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హాయ్ హౌ ఆర్ యూ అని వచ్చేసి ఇక్కడ మనకి రివర్స్లో కనిపించడం జరుగుతుంది. ఈ యాప్ నేమ్ వచ్చేసి స్టైలిట్ అండ్ ఇది వచ్చేసి మనకి ప్లే స్టోర్లో ఫ్రీగా ఉంది. సో మీరు అక్కడ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, నేను ఇప్పుడు నా మొబైల్ని లాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి స్క్రీన్ పైన ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని ఒక ఆప్షన్ వచ్చింది. రైట్, సో నేను ఇక్కడ కాల్ కాంటాక్ట్ అని సెర్చ్ చేశాను అనుకోండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా కాల్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ సెట్టింగ్ వచ్చేసి ఎక్కువ అమ్మాయిలకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. రైట్, సో ఈ యాప్ లింక్ వచ్చేసి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు అక్కడ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ సెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ దీనికోసం మీరు డైలర్ ప్యాడ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. డైలర్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కీప్యాడ్ మొబైల్లో మనం షార్ట్ కట్స్ యూజ్ చేసే వాళ్ళం కాల్ చేయడానికి. రైట్, సో అదే విధంగా మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా ఈ షార్ట్ కట్ ఉంది, బట్ చాలా మందికి తెలియకపోవచ్చు ఫ్రెండ్స్. రైట్, సో అందుకోసం అని చెప్పేసి ఈ సెట్టింగ్ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఏ నెంబర్ పైన లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి సెట్టింగ్స్ జరుగుతుంది. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, రైట్, సో మీరు ఏ నెంబర్ పైన ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కాల్ వెళ్ళాలి, నెంబర్ డయల్ చేయకుండా అని చెప్పేసి. రైట్, సో నేను సెలెక్ట్ చేస్తున్నాను.
రైట్. సో ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేశాను. రైట్. సో ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను కీప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ నేను 5 పైన లాంగ్ ప్రెస్ చేస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా కాల్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్. సో ఈ విధంగా ఈ సెట్టింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. రైట్. సో ఈ సెట్టింగ్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ సెట్టింగ్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం 5th సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. అండ్ 5th సెట్టింగ్ వచ్చేసి వాట్సాప్ రిలేటెడ్. ఓకే, వాట్సాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. రైట్. సో ఇక్కడ నేను ఇప్పుడు చూస్తున్నా కదా ఫ్రెండ్స్, సో ఈ చాటింగ్ కన్వర్జేషన్ అనేది నేను మెయిల్కి పంపించుకోవాలనుకుంటున్నాను. రైట్. సో ఈ కన్వర్జేషన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. రైట్. సో మీరేం చేయనవసరం లేదు, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మోర్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మోర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఈమెయిల్ చాట్. రైట్. సో ఈమెయిల్ చాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఈమెయిల్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అండ్ మన చాటింగ్ కన్వర్జేషన్ మొత్తం ఎన్ని పేజెస్ అయినా ఉండాలి ఫ్రెండ్స్, అది వచ్చేసి PDF లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇస్తే ఆటోమేటిక్ గా కన్వర్జేషన్ అనేది మన ఈమెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. రైట్. ఈ విధంగా ఈ 5 సెట్టింగ్స్ అనేవి మనకి ఎంతో హెల్ప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.